నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. దేశవ్యాప్తంగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరపై 29 మేరర్ పెంచారు. ఇంకా అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగటం, గ్లోబల్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. పెరిగిన ఈ కొత్త ధరలు ఈ రోజు అనగా జూన్ 7 నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ తాజా ధరల పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటి వరకు 913 రూపాయలుగా ఉన్న 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర ఇప్పుడు 942 రూపాయలకు చేరుకుంది. హైదరాబాద్లో 994 రూపాయలకు చేరుకుంది. గడిచిన 3 నెలల కాలంలో గ్యాస్ సిలిండర్ ధర పెరగటం ఇది రెండోసారి కావటం గమనార్హం. అంతకుముందు మార్చి 7వ తేదీన కూడా అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరగటం వల్ల సిలిండర్పై ఏకంగా 60 రూపాయల మేర పెంచిన సంగతి తెలిసిందే. తాజా పెంపునకు ముందు వరకు చమురు కంపెనీలు విక్రయించే ప్రతి సిలిండర్పై దాదాపు 703 మేర నష్టాన్ని భరిస్తున్నట్లు సమాచారం. నిజానికి ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ వాతావరణం వల్ల అంతర్జాతీయంగా ఇంధన సరఫరాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఈ ఉద్రిక్తతల వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినప్పటికీ గృహ వినియోగ గ్యాస్ ధరలను మాత్రం ఇప్పటి వరకు పెంచకుండా నియంత్రించారు. కానీ అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిడి ఎక్కువ కావడంతో ఇప్పుడు ధర పెంచక తప్పలేదు. అయితే అంతకు ముందు మే 1న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను 993 రూపాయల మేర, 5 కిలోల చిల్ల సిలిండర్ ధరను 261 మేర ప్రభుత్వం పెంచింది. ఆ తర్వాత జూన్ 1న కూడా కమర్షియల్ సిలిండర్ ధర మరో 42 రూపాయలు పెరిగింది. మరోవైపు గ్యాస్ సిలిండర్ల సరఫరాకు సంబంధించి కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరా పూర్తిగా సాధారణంగానే ఉందని, కస్టమర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా సంక్షోభం ఉన్నప్పటికీ దేశంలోని ఏ ఒక్క రిటైల్ గ్యాస్ ఏజెన్సీలోనూ ఇంధన కొరత రాలేదని తెలిపింది. గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలు, నల్లబజారు విక్రయాలను అరికట్టడానికి దేశవ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశామని ప్రభుత్వం పేర్కొంది. హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ దేశంలో పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్పీజీ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం భరోసా ఇచ్చింది. ప్రస్తుతం దేశంలోని అన్ని రసాయన శుద్ధి కర్మాగారాలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని, వాటి వద్ద తగినంత ముడి చమురు నిల్వలు ఉన్నాయని తెలిపింది. దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తిని కూడా పెంచామని, కాబట్టి ఎలాంటి ఇంధన కొరత రాబోదని ప్రభుత్వం స్పష్టం చేసింది.